దేవుని గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఐజాయా చాప్టర్ 61 3వ వచనాన్ని చదువుకుందాం. ఐజాయా చాప్టర్ 61 అండ్ వర్స్ 3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదాల వద్దకు వస్తున్నాం ప్రభువా. నీ వాక్యములో నీ వాగ్దానాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ మాటలు మాకు ధైర్యాన్ని ఇచ్చేవి కనుక వందనాలు తండ్రి. నీ వాగ్దానాలను మేము ధ్యానం చేస్తుండగా ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పును కూడా మా జీవితంలో మేము చూడగలిగినట్లు, ఎక్స్పీరియన్స్ చేయగలిగినట్లు సహాయం చేయండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరచండి. నీవే మాట్లాడండి, మహిమను పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. దేవుడు ఒకదానికి బదులుగా మరొకటి ఇస్తాను, ఎక్స్చేంజ్ ఆఫర్ ఇక్కడ వ్రాయబడింది. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మీ పాత ఫ్రిడ్జ్ ఇస్తే మీకు కొత్త ఫ్రిడ్జ్ ఇస్తామని, లేకపోతే పాత బట్టలు ఇస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ పే చేస్తే కొత్త బట్టలు ఇస్తామని, పాత సోఫా ఇస్తే దాన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త సోఫా కొనుక్కోవచ్చు అని, ఇటువంటి ఎక్స్చేంజ్ ఆఫర్స్ మనం మార్కెట్లో చూస్తూ ఉంటాము. అయితే దేవాతి దేవుడు కూడా మనకు కొన్నిటికి బదులుగా మరికొన్ని శ్రేష్టమైన వాటిని దేవుడు మనకి ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అవేంటో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు అంటే అర్థం ఏంటంటే దుఃఖానికి బదులుగా ఆనందం. ఉల్లాసం అంటే తెలుసు కదా, ఆనందం. సో దుఃఖమునకు బదులు దేవుడు సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవది, బూడిదకు ప్రతిగా పూదండ. బూడిద అనే మాటను మనం ఆలోచిస్తే, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఎవరైనా ఇళ్లలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నదంతా బూడిద అయిపోతుంది. ఒకసారి మా చిన్నప్పుడు మా ఇంటి ప్రక్కన ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. క్షణాల్లో వాళ్ళ హౌస్ అంతా బూడిద అయిపోయింది. వారు ఒక రేకుల షెడ్లో ఉండేవారు. మా ఇంటి ప్రక్కన ఒక రేకుల షెడ్ ఉండేది. సంహవ్ ఆ ఇల్లు మంట అంటుకుంది. కొద్దిసేపట్లో ఫైర్ ఇంజిన్ వచ్చి ఆ ఫైర్ను ఎక్స్టింగ్విష్ చేసే లోపే మొత్తం ఉన్న ఇల్లంతా బూడిద అయిపోయింది. కొన్ని కిచెన్లో పాత్రలు మాత్రం నల్లగా అయిపోయాయి. కొన్ని కాయిన్స్ మాత్రం మిగిలిపోయాయి. కానీ డబ్బు నోట్లు, బట్టలు, వాళ్ళ దగ్గర ఉన్న చెక్క సామాను మొత్తం అన్నీ బూడిద అయిపోయాయి అన్నమాట. బూడిద అంటే చెప్పాలంటే లిటరల్గా ఏమీ లేని స్థితి. బూడిద అనేది ఒక మాటలో చెప్పాలంటే అవమానానికి, దుఃఖానికి సాదృశ్యంగా ఉంది, దీన స్థితికి సాదృశ్యంగా ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా దైవజనులు తాము శ్రమలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు తమ్మును తాము తగ్గించుకొని దే హంబుల్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొని బూడిదలో వారు కూర్చున్నట్లుగా, గోనె పట్ట కట్టుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సో బూడిద అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక దీన స్థితికి, ఒక అవమానానికి సాదృశ్యంగా ఉంది. ఒక లేమికి, ఒక లోటుకు, ఇంకా ఏమీ మిగల్లేదు అన్నదానికి సాదృశ్యంగా బూడిద ఉంటే, దేవుడు బూడిదను, ఒకవేళ మన దగ్గర బూడిద ఉంటే ఆ బూడిదని తీసుకొని ఏమిస్తాడంటే పూదండని ఇస్తాడంట. పూదండ అంటే మనందరికీ తెలుసు. యూజువల్గా ఎవరైనా గొప్పవారు వస్తే, ఎవరైనా ఘనపరచాలనుకుంటే, ఎవరైనా ఆనర్ చేయాలనుకుంటే, వివాహాల్లో కానీ, లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యేలో, లేకపోతే ఎంపీలో, మినిస్టర్సో, ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉంటే వారిని మనం ఆనర్ చేయడానికి పూదండ వేస్తూ ఉంటాం. పనికి మాలిన వాళ్ళని, దొంగతనం చేసి పట్టుబడిన వాళ్ళని, ఎవరినో రేప్ చేసి పాడు చేశాడు, ఆ తర్వాత పోలీసులకు దొరికాడంటే వాడికి ఎవరైనా పూదండ వేస్తామా? ఖచ్చితంగా వేయం. చెప్పు దెబ్బలు కొడతామేమో కానీ పూదండ ఘనత ఎవరు పొందడానికి అర్హులో వారికి వేస్తూ ఉంటాం. దేవుడంట మన బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ తర్వాత దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. భారభరితమైన ఆత్మ అని వ్రాసారు. ఆత్మ భారంగా ఉన్నా, మనసు భారంగా ఉన్నా మనం మనుషులం కూడా భారంగా కనపడతాం, అవునా కదా? మనసు బాగాలేదనుకోండి, ఖచ్చితంగా మనల్ని చూసేవారు దే కెన్ వెరీ ఈజీలీ సే, ఓకే మీరేదో కష్టంలో ఉన్నారు, ఏదో బాధలో ఉన్నారు, ఏదో దేని విషయమో నలిగిపోతున్నారు అనుకుంటా కదా అని మనల్ని ప్రేమించిన వారు అట్లీస్ట్ మనల్ని చూడగానే చెప్పగలరు.
దేవుడు భారభరితమైన ఆత్మను తీసేసి దానికి బదులు స్తుతి వస్త్రం. ఒక వస్త్రాన్ని ఎవరైనా ధరించుకుంటే చాలా ఈజీగా కనబడుతుంది. అసలు మనిషిని చూడగానే ఫస్ట్ మనం ఏం చూస్తాం? వస్త్రాలే చూస్తాం. వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు ఎలాగా, వాళ్ళ కట్టు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని మనం గమనిస్తుంటాం. సో దేవుడు భారభరితమైన ఆత్మ మన లోపల ఉంటుంది. అది అందరికంటే బాగా దేవునికి తెలుసు. మన లోపల మనం వెళ్తున్న నలుగుడు, మన యొక్క డిస్ట్రెస్, మన యొక్క డిప్రెషన్, లేకపోతే మన లోపలున్న ఆ భయంకరమైన ఆ కృంగుదల ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ భారభరితమైన ఆత్మను దేవుడు తీసివేసి దానికి బదులుగా ఇన్ ఎక్స్చేంజ్ దేవుడు ఏమిస్తాడంటే స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. అ గార్మెంట్ ఆఫ్ ప్రైజ్ అనే మాట ఉంటుంది. సో స్తుతి వస్త్రం ధరించుకున్న వారంటే స్తుతి ఎప్పుడు చెల్లిస్తాం మనం? కష్టాలు పోయినప్పుడు, లేకపోతే అపజయం పోయి, ఓటమి పోయి, మనకు జయం వచ్చినప్పుడు, సమస్యల నుండి విడుదల వచ్చినప్పుడు, మనం ఏది ఆశిస్తున్నామో, ఏ మంచి కార్యం జరగాలని మనం ప్రార్థన చేస్తున్నామో, ఎదురు చూస్తున్నామో, అది జరిగినప్పుడు స్తుతి వస్త్రం, లేకపోతే దేవుని స్తుతించే అనుభవం మన జీవితంలో ఉంటుంది. సో దేవుడు భారభరితమైన ఆత్మను తీసేసి దానికి బదులుగా మనకేమిస్తాడంట? స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మార్కెట్లో ఎవరైనా ఆఫర్ పెట్టారనుకోండి, మీ పాత సోఫా అలా తెచ్చి ఇచ్చేసి కొత్త సోఫా పట్టుకెళ్ళిపోండి, రూపాయి కూడా కట్టక్కర్లేదు అన్నారనుకోండి, అబ్బో ఆఫర్ చాలా బాగుంది అని అనుకుంటారు అందరూ. కానీ చాలామందికి నమ్మకం కుదరలేదు. ఏదో చెప్పారు కానీ నిజంగానే పాత సోఫా తీసుకొని కొత్త సోఫా ఇస్తారా, రూపాయి కూడా తీసుకోకుండా? నేను నమ్మనండి, నేను వెళ్ళనండి అనుకుంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఆఫర్ గొప్ప ఆఫర్ అయినా కూడా వర్తించదు. ఆ ఆఫర్ వారు స్వంతం చేసుకోవాలంటే వాళ్ళు వెళ్ళాలి, తీసుకోవాలి, నమ్మాలి. ఆ షాప్ కీపర్ చెప్పిన మాట నమ్మి ఇది తీసుకెళ్ళి ఇస్తే ఆ షాప్ వాళ్ళు వాగ్దానం చేసినట్లు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్లు ఇస్తారు. సో దేవుడు ఇంత మంచి ఆఫర్ మనకి ఇచ్చారు, కానీ ఎంతమంది నిజంగా నమ్మగలం? నమ్మగలిగితే ఖచ్చితంగా అక్కడ మనం చదివిన మాటల్లో ఏమి వ్రాయబడి ఉన్నాయో అవి మన జీవితంలో దేవుడు నెరవేర్పులోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ హూ బిలీవ్స్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఒకవేళ నీ పరిస్థితి ప్రస్తుతానికి నా బూడిదలా ఉందండి, ఇంకేమీ లేదు, ఉన్నదంతా పోగొట్టుకున్నాం, అన్నీ నష్టపోయాం, అన్నీ సంపాదించుకున్నవన్నీ పరుల పాలైపోయాయి. 2 దినాల క్రితం నర్సరావుపేట నుంచి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు. సిస్టర్, మా పరిస్థితి అస్సలు బాగాలేదు, ₹1,00,00,000 పైన అప్పులున్నాయి మాకు, మేము నమ్మిన వారందరూ మమ్మల్ని మోసం చేశారు, మేము అనుకుంటున్నాము 4 రోజులు ఆగిన తర్వాత మెడికల్ సెంటర్కి ఒక కానుక పంపించాలనుకున్నారంట. ఆ కానుక పంపించి తన భర్త ఇంకా దేవుని నమ్ముకోలేదు, ఆ సిస్టర్ ఒక్కళ్ళే దేవుని నమ్ముకున్నారు. నా భర్త అంటున్నాడు, ఇలాంటి బ్రతకడం కంటే చనిపోవడం నయమని. నేను అనుకున్నాను, దేవునికి వాగ్దానం చేశాను కాబట్టి మెడికల్ సెంటర్కి కానుక పంపించి నేను, నా భర్త, నా 2 పిల్లలు విషం తీసుకొని చనిపోదాం అనుకుంటున్నాం సిస్టర్. ఇంకా అది తప్ప నాకు వేరే దిక్కు ఏమీ కనిపించడం లేదు. మా వ్యాపారం అంతా నష్టమైపోయింది. ఈ నష్టంలో నుండి బయటకు వద్దామని ప్రయత్నం చేస్తుంటే కూడా అందరూ కలిసి మమ్మల్ని తొక్కేస్తూ ఉన్నారు. చాలామందిని నమ్మి మేము అప్పులు ఇచ్చాము, వారందరూ ఆ డబ్బులు ఎగ్గొట్టేశారు. దాదాపు ₹1,00,00,000 పైన అప్పుల భారం మా మీద ఉంది. ప్రతిరోజు ఇంటి మీదకి అప్పుల వారు వస్తున్నారు, అరుస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. అవన్నీ చూస్తూ ఉంటే పరిస్థితులు బళ్ళు ఓడలు అవడం అంటారు కదండి, అంతా ఒక్కసారిగా తారుమారైపోయింది మా పరిస్థితి. మేము నమ్మిన వారందరూ మోసం చేశారు, చనిపోవాలనుకుంటున్నాము అని చెప్పగానే నేను వెంటనే దైవజనునికి ఫోన్ ఇస్తే జాన్ వెస్లీ గారు చెప్పారు, అమ్మ దేవుడు తప్పక మీ పరిస్థితులను మారుస్తాడు. ఇద్దరం కలిసి ఫోన్లో ఏకీభవించి భారంతో ప్రార్థన చేసి దైవజనుడు ఒకే మాట చెప్పారు, ఏమనంటే మీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు. మీరు నమ్మగలరా? మీరు నమ్మగలిగితే దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఎందుకంటే మనుషులకు అసాధ్యం అనిపించవచ్చు. ఇంత పెద్ద భారం నా మీద పడిందండి, అదొకవేళ ఆర్థిక భారం అయి ఉండొచ్చు, అదొక ఆరోగ్య సమస్య అయి ఉండొచ్చు, ఒకవేళ మెడికల్గా ఒక ఇంపాసిబిలిటీ ఉండొచ్చు. డాక్టర్స్ చెప్పేశారండి, ఇంకా ఈ పరిస్థితుల్లో ఈ అనారోగ్యము మీకు ఇంకా బాగు అవ్వదు, మీరు ఇంకా బ్రతకరు, లేకపోతే ఈ ఆరోగ్య స్థితి, ఈ అనారోగ్యంతో జీవితకాలం అంతా బ్రతకాలని ఒకవేళ డాక్టర్స్ డిక్లేర్ చేసి ఉంటారు. కానీ సృష్టికర్త డిక్లేర్ చేయలేదుగా, సృష్టికర్త చేతులు ఎత్తలేదుగా. ఒకవేళ మనుషులందరూ చేతులు ఎత్తేసారేమో, బంధువులందరూ ముఖం చాటేస్తున్నారేమో. చూడండి, బంధువులు కూడా కొన్నిసార్లు మనకు అన్నీ బాగున్నప్పుడు
అందరూ మన దగ్గరకు వస్తారు, లేని బంధుత్వాలు కలుపుకొని మరి అభిమానాన్ని చూపించి ప్రేమను ఒలకబోస్తూ ఉంటారు. కొన్నిసార్లు కష్టం రాగానే అందరూ ఒక్కసారిగా ముఖం చాటేస్తారు, ఫోన్లు ఎత్తరు, పిలిచినా పలకరు, వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరిగ్గా రిసీవ్ చేసుకోరు, ఎక్కడ ఏం సహాయం అడుగుతారో, ఏం చేయాల్సి వస్తుందో అని కొన్నిసార్లు మనవారు అనుకున్న వారందరూ విడిచిపెట్టేస్తారు. కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మన దీన స్థితిలోనే నువ్వు నాకు కావాలిరా, నీ దగ్గర ఏముందో అది నాకు ఇవ్వు, నీ దగ్గర ఉన్న దాన్ని నేను తీసుకుంటాను, నీ బూడిద ఉందా నీ చేతిలో ఇంకేం లేదా అది నాకు ఇవ్వు, నీ బూడిదకు ప్రతిగా నేను నీకు పూదండను ఇస్తాను. ఏడుపు ఒక్కటే ఉందా ఇంకా నీ జీవితంలో? మేబీ నువ్వు ఆనందించడానికి ఒక్క కారణం కూడా లేదేమో. మేబీ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ సింగిల్ రీజన్ ఫర్ యూ టు బీ హ్యాపీ. సంతోషించడానికి, ఆనందించడానికి ఒక్క కారణం కూడా లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ దుఃఖానికి ప్రతిగా, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మాట నీవు నమ్మగలవా? చాలాసార్లు మనం నమ్మలేమండి. ఎందుకంటే మన మనసు అసలు ఎలా జరుగుతుందండి, అద్భుతం అంటే ఎలా జరుగుతుంది, అద్భుతం అంటేనే మనకు అర్థం కాకుండా జరిగేదే అద్భుతం. మానవ జ్ఞానానికి అందదు, కానీ దేవుడు చేస్తాడు, దాన్నే కదా అద్భుతం అనేది. మరి ఎర్ర సముద్రం పాయలవడం అంటే వాళ్ళ బ్రెయిన్ కాసేపు పనిచేసి ఉండదు. ఇది కళ నిజమా, ఇదేమన్నా రియాలిటీ అనా, లేకపోతే ఇదేమన్నా కలగంటున్నాం అనుకుంటారు. ఆకాశం నుండి ఆహారం కురవడం ఏంటి, వర్షం కురవడం చూసాం, మంచు కురవడం చూసాం, మన్నా కురవడం ఇప్పటివరకు చూడలేదంటే మరి అదే అద్భుతం అంటే. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఇప్పటివరకు ఇటువంటి అద్భుతం ఎవరికి జరిగినట్టు వినలేదండి, మరి నాకు జరుగుతుందా? చేస్తాడు దేవుడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన కార్యము చేస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. ఈ వాగ్దానాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తురాల్ని జ్ఞాపకం చేశాడు. ఆమె జీవితంలో మెట్టుకు ఇక్కడ వ్రాయబడిన ప్రతి మాట దేవుడు నెరవేర్చాడండి. గాడ్ ఫుల్ఫిల్డ్ హిస్ ప్రామిస్. ప్రతి మాట ఒక యవనస్తురాలి జీవితంలో నెరవేర్చాడు. ఆ యవనస్తురాలు ఎవరంటే, పాత నిబంధన గ్రంథంలో 2 పుస్తకాలు స్త్రీల పేర్ల మీద ఉన్నాయి, మనందరికీ తెలుసు కదా. ఒకటేమో ఎస్తేరు, రెండవది రూతు. ఎస్తేర్ అండ్ రూత్. బైబిల్ గ్రంథంలో మిగతావన్నీ ప్రవక్తల, పెద్ద ప్రవక్తల పేర్లు, చిన్న ప్రవక్తల పేర్లు, వారు ప్రవచించిన గ్రంథాలకు వారి పేర్లు ఉన్నాయి. అలాగే నూతన నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఏ సంఘాలకు వ్రాసారో ఆ సంఘాల పేర్లు ఉంటాయి. ఎఫెసీలకు అంటే ఎఫెసులో ఉన్న దేవుని సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక. కొరింథీ కూడా అంతే, కొరింథులో ఉన్న దేవుని సంఘానికి ఇలాగా. అయితే బైబిల్ గ్రంథం మొత్తంలో 2 మాత్రం వెరీ వెరీ రిమార్కబుల్ విమెన్, 2 చాలా ప్రత్యేకమైన స్త్రీలు. వారిలో ఒక ఆమె ఎవరంటే ఎస్తేరు. ఎస్తేరు గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఎస్తేరు జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవుడు అక్షరాల నెరవేర్చాడు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎస్తేరు గ్రంథంలో దేవుని పేరు, దేవుని ప్రస్తావన ఎక్కడ మనకు కనబడదు. కానీ దేవుని యొక్క హస్తము, దేవుని హస్తము యొక్క కదలిక, గాడ్స్ అన్సీన్ హ్యాండ్, దేవుని చేతి కార్యాలు చాలా స్పష్టంగా ఎస్తేరు గ్రంథంలో మనము చూస్తాం. యెహోవా దేవుడు అనే పేరు మన ఎక్కడ కనబడదు. ఎస్తేరు గ్రంథంలో దేవుని యొక్క ప్రస్తావన డైరెక్ట్గా మనకు కనబడదు. కానీ దేవుడు ఎస్తేరు అనే ఒక అనాథ జీవితంలో ఎటువంటి కార్యాలు చేశాడో చాలా స్పష్టంగా ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఈ ప్రపంచంలో మనం గమనించినట్లయితే స్త్రీలంటేనే ఎవరు లెక్క చేయరు. స్త్రీలకు చాలా చిన్న చూపు కదండి. ఆఫ్టర్ ఆల్ స్త్రీల గురించి ఎన్ని జోకులు ఉంటాయండి, అవునా కదా. విమెన్ పార్కింగ్ గురించి జోకులు, అంటే విమెన్కి పార్కింగ్ రాదనుకోండి మీ అంత గొప్పగా, కానీ విమెన్ పార్కింగ్ గురించి జోకులు, ఇంకా విమెన్ గురించి చాలా బోల్డ్ అన్ని జోకులు. చాలాసార్లు స్త్రీలను చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. స్త్రీలంటేనే చిన్న చూపు. అఫ్కోర్స్ యూదులు కూడా స్త్రీలను చాలా తక్కువగా చూస్తూ ఉండేవారు. చాలా అదేదో సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా కన్సిడర్ చేస్తూ ఉండేవారట స్త్రీలను. పోనీ ఈవిడ స్త్రీగా పుట్టడం ఒకటైతే, రెండవ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే షీఈ్ అన్ ఆర్ఫన్. అమ్మ నాన్న 2 చనిపోయారు. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనం మనం చదివితే ఆ మాట ఉంటుంది. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను
పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా, వాట్ అన్ అన్ఫార్చునేట్ లైఫ్. యవనస్తురాలు, తల్లి లేదు, ఎవరో ఒకళ్ళు ఉన్నా పోనీ, అమ్మన్నా ఉందిలే, నానన్నా ఉన్నాడులే, నా అంటూ ఎవరో ఒకరు ఉన్నారులే. తోబుట్టువులు కూడా ఆమెకు ఎవరు లేరండి. ఎందుకంటే తోబుట్టువులు ఉండుంటే కనీసం వారి ప్రస్తావన ఉండుండేది. సిబ్లింగ్స్ లేరు, నో ఫాదర్ నో మదర్, ఆర్ఫన్. కానీ దేవునికి ఏ విధమైన డిస్క్రిమినేషన్ లేదు. అనాథల్ని ఈ లోకం చిన్న చూపు చూస్తుందేమో, అనాథల్ని ఈ లోకం ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకుంటుందేమో, వీరికి ఎవరు లేరు, వీరి పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరని, దిక్కులేని వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడని వాగ్దానం చేస్తున్నాడు. దిక్కులేని యవనస్తురాల్ని దేవుడు పట్టించుకున్నాడండి. దేవుడే తన దిక్కుగా ఉండి ఈమెను ఎంతటి స్థానానికి హెచ్చించాడంటే, బైబిల్ గ్రంథంలో ఆమె పేరు మీద ఒక పుస్తకాన్నే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారంటే, యు మే బీ అలోన్ టుడే. ఈ రాత్రికాల సమయంలో మీరు ఒంటరిగా ఉండొచ్చు, మీ వారిని కోల్పోయి ఉండొచ్చు, నాకు మారల్ సపోర్ట్ ఎవ్వరు లేరండి. ఎవ్వరున్నా లేకపోయినా ఒక మనిషి, ఒక తల్లిదండ్రులు ఉంటే కూడా ఒక అమ్మాయి ఆ స్థితికి వెళ్తుందో లేదో తెలియదు. కానీ దేవుడు ఒక అనాథ బిడ్డను అంతగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఎస్తేరు జీవితంలో మనం గమనిస్తే, ఆమె జీవితంలో చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూసాము 3వ వచనము, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. ఎస్తేరు నిజంగానే ఏడుస్తూ ఉంది. యు నో వై? ఎస్తేరు అలాగే తన పినతండ్రి అయిన మొర్దెకై అలాగే తనతో ఉన్న యూదులందరూ చెరపట్టబడి యెరూషలేము నుండి కొనిపోబడ్డారంట. 6వ వచనం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా రాజు అయిన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో, వాళ్ళు ఉన్న ఊర్లో కూడా లేరండి, వాళ్ళు చెరపట్టి బానిసలుగా రాజు వీరిని కొనిపోయినట్లుగా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకరిగా వీరు ఉన్నారు. చెరలోకి వెళ్ళిపోయారు. సరే, మా బ్రతికేదో మేము బ్రతుకుదాంలే అని అనుకుంటున్న తరుణంలో మనందరికీ తెలుసు ఎస్తేరు యొక్క బ్యాక్గ్రౌండ్. వష్టి అనే రాణి యాక్చువల్గా అహష్వరోషు రాజుకు భార్యగా ఉన్నప్పుడు ఆమె తన స్థానాన్ని పోగొట్టుకుంటుంది, రాజు మాటకు విధేయత చూపించలేక. ఆ సమయంలో వష్టిని రాణిగా ఆమెను తొలగించి ఆమెను దేశ బహిష్కరణ చేసిన తరువాత రాజు ఒక ఆలోచన చేస్తాడు. అదేంటంటే, తన రాజ్యంలో ఉన్న అందమైన కన్యకలను చాలామందిని సెలెక్ట్ చేసి రాజు కొంతకాలం వారికి బ్యూటీ ట్రీట్మెంట్స్ ఇచ్చి వారిని తర్బీదు చేసి, వారిలో కన్యకలలో ఒక్కొక్కరు ఆయా సమయాల్లో రాజు ఎదుట నిలబడినప్పుడు రాజుకు ఎవరు నచ్చుతారో వారిని రాజు రాకుమార్తెగా లేకపోతే రాణిగా చేసుకుంటాడు. సో అది పరిస్థితి. ఇప్పుడు ఈమె ఆల్రెడీ తల్లి తండ్రి లేరు, పినతండ్రి చూసుకుంటున్నాడు. సడన్గా ఏమైందంటే, వన్ ఫైన్ డే ఈమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్తేర్ అనే మూవీ ఉంటుంది, ఒకవేళ యూట్యూబ్లో మీకు అవకాశం ఉంటే చూడండి. ఎస్తేర్ రాణి యొక్క జీవితాన్ని ఒక మూవీగా తీశారు. ఆ మూవీ నేను చూసినప్పుడు ఎస్తేర్ పాపం సడన్గా అహష్వరోషు రాజు యొక్క సైనికులు పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసుకుంటూ సౌండ్స్ చేసుకుంటూ గుర్రాల మీద వచ్చి వారి ఇంటి ముందు ఆగుతారు. ఆగగానే అప్పటికే వార్త స్ప్రెడ్ అయి ఉంటుంది. ఏమనంటే, రాజుగారు అందమైన కన్యకలందరినీ తీసుకెళ్ళిపోతున్నారు అని తెలియగానే ఎస్తేర్కి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉంటుందండి పట్టబడి రాజు దగ్గర తీసుకొని వెళ్ళడానికి? ఆ లక్కీ ఉమెన్గా ఆమె అవుతుందని గ్యారంటీ ఉంది? ఆమె మహారాణి అవుతుందని గ్యారంటీ లేదు కదా. లేకపోతే ఆమె రాజ అంతఃపురంలో కూడా ఎన్ని ఇబ్బందులు పడాలో. మా పినతండ్రితో ఏదో నేను కంఫర్టబుల్గా ఉన్నాను, ఆ రాజ అంతఃపురానికి మాత్రం నన్ను రాజభటులు తీసుకొని వెళ్ళకూడదని ఆమె దాక్కుంటుంది ఇంట్లో. కానీ ఎవరో చెప్తారు, ఇంట్లో ఒక మంచి అందమైన కన్యకు ఉంటుందా, ఆమెను పట్టుకెళ్ళండి అని. సో సైనికులు వచ్చి చాలా బలవంతంగా ఆమెను ఫోర్స్ఫుల్గా ఆమెను తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆమె హేగే అనే సంరక్షకుడు ఆమెను చూసుకుంటూ ఉంటాడు. హీ వాజ్ ద ఇన్ఛార్జ్. ఈ కన్యకలు ఎవరైతే ఉన్నారో వారందరినీ చూసుకుంటూ ఉంటాడు హేగే అనే వ్యక్తి. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ, కన్యకలందరూ కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఎస్తేర్ మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె దేవునికి ప్రార్థన చేసుకోవడానికి లేదు. అన్యరాజు యొక్క అంతఃపురం, అన్యరాజు యొక్క సంరక్షణలో ఉంది. తన పినతండ్రి కూడా లేడు, తల్లి లేదు, తండ్రి లేదు, దుఃఖంతో ఉంది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే 3వ వచనంలో బూడిదకు ప్రతిగా పూదండ. ఇప్పుడు లిటరల్గా ఈమె దగ్గర ఏమీ లేదు, షీ ఈజ్ నథింగ్.
కనీసం పినతండ్రి ఉంటే అన్న ఈమెకు ఒక సపోర్ట్. ఇప్పుడు ఇంకెవ్వరూ లేరు. ఒక రకంగా చెప్పాలంటే హెల్ప్లెస్ కండిషన్లో ఉంది, బూడిదలో కూర్చున్నట్లే ఉంది ఎస్తేరు పరిస్థితి. కానీ దేవుడు ఏం చేశాడంటే చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండ వచ్చిందా రాలేదా? వచ్చింది. పూదండ ఒక పూదండ కాదు, ఒక పూదండ వేస్తే ఆ పూలు రాత్రికి వడిలిపోతాయేమో. కొన్నిసార్లు పూదండలు వేస్తూ ఉంటే అందులోని పురుగులు వస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మరి పూదండలు వేస్తూ ఉంటారు, అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి దానిలోని చిన్న చిన్న బాంబ్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఈమెకి దేవుడు పూదండ కాదు, అంతకంటే ఎక్కువ ఘనత మహారాణిగా చేశాడు. ఒక అనాథండి, తల్లి తండ్రి లేని అమ్మాయి ఒంటరిగా ఉంది, అనుకొని ఉంటుంది ఇంకా అయిపోయింది నా లైఫ్, ఇంకా నాకున్న హోప్ లేదు, ఇంకా నేను బ్రతకడానికి, నేను ఆనందించడానికి ఏ కారణం లేదని. కానీ దేవుడు బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చాడు. ఇప్పుడు అమ్మయ్య లైఫ్ అంతా బాగుంది, లైఫ్ అంతా కంఫర్టబుల్గా ఉంది. కొన్నిసార్లు చూడండి, మనం కష్టాలు కొంచెం గట్టెక్కగానే అమ్మయ్య అని అలా రిలాక్స్ అవుతుంటే ఈలోపు ఇంకో కష్టం వచ్చేస్తుంది. అవునా కదా? అమ్మయ్య ఇప్పుడు అన్నీ సెటిల్ డౌన్ అయినాయి, అంతా బాగుంది, ఇప్పుడు అంత చక్కగా ఉంది, నిమ్మళంగా ఉంది. సముద్రం అనగానే ఓ పెద్ద బండరాయి వచ్చి సముద్రంలో పడినట్టు ఇంకెవరో తయారవుతారు మనల్ని టార్చర్ చేయడానికి. అమ్మో ఇప్పటిదాకా ఉన్న శత్రువులందరూ దేవుని మహాకృప వలన విడుదల పొందుకున్నాను, మిత్రులు అయిపోయారంటే ఇంకొక కొత్త వీళ్ళని ఎవరు ఎంటర్ అవుతారు మన జీవితంలో. అవునా కదా? కొన్నిసార్లు కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు బూడిదకు ప్రతిగా దేవుడు పూదండనిచ్చాడు, కానీ మళ్ళీ దుఃఖం వచ్చేసింది. యునో వై? హామాను అనే ఒక వ్యక్తి రాజు దగ్గర ఒక మంత్రిగా ఉన్నాడు. ఆ హామానుకు ఎస్తేరు యొక్క పినతండ్రి అయిన మొర్దెకై నమస్కారం చేయలేదని మొర్దెకై గురించి ఎంక్వైరీ చేస్తే అతనికి తెలిసిన విషయం ఏంటంటే, మొర్దెకై ఒక యూదుడు, వాళ్ళ దేవునికి తప్ప ఇంకెవరికి నమస్కారము చేయడంట. ఎందుకంత గర్వం, ఎందుకంత అహంభావము? ఈ మొర్దెకైన ఒక్కడనే కాదు కానీ యూదులందరినీ కూడా నేను చంపిస్తానని ఒక కక్షతో రాజు దగ్గర ఒక తాకీదును రాయించేస్తాడు, సంతకం పెట్టించేస్తాడు. రాజు సీల్ కూడా వేసేస్తాడు. రాజు ఒక్కసారి సీల్ వేశాడంటే ఇంకా రాజు చేసిన శాసనాన్ని రాజు కూడా మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు. ఈ విషయం మళ్ళీ మొర్దెకై వచ్చి ఎస్తేరుకి చెప్తాడు. ఎస్తేరు అనుకుంటుంది, కష్టాలన్నీ పోయాయి, దేవుడు కష్టాలన్నీ తీసేసి ఈరోజు నన్ను రాణిస్థానానికి హెచ్చించాడని నేను ఆనందిస్తూ ఉంటే మళ్ళీ కష్టం వచ్చిందేంటి? ఈ కష్టం ఏంటంటే అంతకుముందు కంటే ఇంకా పెద్ద కష్టం. ఎందుకంటే యూదులందరినీ సంహరించే ఆ దినం వస్తే ఎస్తేరు కూడా చంపేస్తారు. ఎందుకంటే ఎస్తేరు కూడా యూదురాలే, తన పినతండ్రి కూడా చనిపోతాడు, తన స్వజనాంగం అందరూ చనిపోతారు. ఆమె చనిపోతుంది, తన పినతండ్రి, తన బంధువులు, తన వారు, దేవుని ప్రజలందరూ నాశనం అయిపోతారు. ఇప్పుడు యాక్షన్ ఎవరు తీసుకోవాలంటే ఎస్తేరే తీసుకోవాలి. ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ విత్ అ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఆశీర్వాదము దేవుడు ఒక బాధ్యతతో కలిపి పంపిస్తాడంట. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆశీర్వాదాలు బాగా లైట్ వెయిట్గా ఉంటాయి అనుకుంటాం. అవునా కదా? ఆశీర్వాదము లైట్ వెయిట్, ఆశీర్వాదం బరువుగా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆశీర్వాదంతో పాటు దేవుడు ఏం పంపిస్తాడంటే బాధ్యత పంపిస్తాడు. ఒక మంచి స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడంటే అక్కడ మనం ఆయన కోసం ఏదో చేయాలి, ఏదో ఎక్స్పెక్ట్ చేసే దేవుడు మనల్ని ఆ స్థాయిలో, ఆ స్థానంలో పెట్టాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్తేరుకు ఇప్పుడు దేవుడు ఒక పెద్ద బాధ్యత పెట్టాడు. అదేంటంటే రాజు ఎదుటకు వెళ్ళి తన ప్రజల మీదకి రాబోతున్న ఆ మరణాన్ని కొట్టివేయమని, క్యాన్సిల్ చేయమని రాజుని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే దుఃఖం ప్రారంభమైంది. మరణం వస్తుందేమో, ఒకవేళ వారందరూ మరణించాల్సి వస్తుందేమో. ఆ సమయంలో ఏం చేసిందో చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో 16వ వచనం 15వ వచనం నుండి చదువుతున్నాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో
మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసము ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. ఎన్ని దినాలు ఉపవాసం ఉంది ఎస్తేరు? 3 దినాలు కంప్లీట్ ఉపవాసం ఉండి, తిరిగి ఒక మాటలో చెప్పాలంటే భారభరితమైన ఆత్మ అని చదివాం కదండి మనం ఇందాక. భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడంట? స్తుతి వస్త్రాన్ని ఇస్తాడంట. దుఃఖానికి ప్రతిగా ఇప్పుడు ఏడుస్తుంది దేవుని సన్నిధిలో, అంగలారుస్తుంది, మొరపెట్టుకుంటుంది. ఒక రాణిగా ఉండి ఏడవలసిన అవసరం ఏంటండి? ఒక రాణికి ఏం తక్కువ? ఆ స్థాయికి వెళ్ళాక కూడా ఎస్తేరు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. యూదులకు వ్యతిరేకంగా రాయబడిన తాకీదును దేవుడు తిరిగి కొట్టివేసేటట్లుగా చేసి దేవుని ప్రజలైన యూదులందరినీ దేవుడు క్షేమంగా ఉంచాడు. ఇశ్రాయేలీలను లేక యూదులను సంహరించాలని యత్నించిన హామాను అతని కుటుంబం అంతా ఉరికొయ్య మీద, ఉరికంబం మీద ఉరితీయబడింది. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే ఎస్తేరు జీవితము యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన వాగ్దానము ఎగ్జాక్ట్గా ఎస్తేరు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ భారభరితమైన ఆత్మతో నీవు ఉన్నావేమో. మేబీ యు ఆర్ జస్ట్ బర్డెన్డ్. నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోడండి, నా అత్తమామలు నన్ను అర్థం చేసుకోరు, నన్ను ప్రేమించే స్నేహితులు ఎవ్వరూ నా దగ్గర లేరు, ఐఎమ్ జస్ట్ క్యారింగ్ మై బర్డెన్స్, నా భారాలన్నీ నేనే మోస్తున్నాను, రాత్రి నాకు నిద్ర పట్టడం లేదు, నిజంగా నవ్వాలంటే నవ్వు కూడా నాకు రావడం లేదు, జీవితం చాలా కష్టమైపోయింది, బ్రతుకు బండిని ఈడ్చాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, దీనికంటే మరణమే బెటర్ ఏమో అనిపిస్తుంది అనే పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే, ఏమీ లేని స్థితిలో ఉన్న ఎస్తేరును సింహాసనము మీద ఎక్కించి వారికి వ్యతిరేకంగా చేయబడిన శాసనమును సైతము దేవుడు ఆశ్చర్య రీతిలో దాన్ని క్యాన్సిల్ చేయించి తన ప్రజలందరికీ ఎస్తేరును దేవుడు ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. గాడ్ నాట్ ఓన్లీ బ్లెస్డ్ ఎస్తేర్, బట్ హీ మేడ్ హర్ యాజ్ అ బ్లెస్సింగ్. ఎస్తేరును ఒక్కదాన్ని ఆశీర్వదించి విడిచిపెట్టలేదు, కానీ ఎస్తేరును తన ప్రజలందరికీ దేవుడు దీవెనకరంగా చేసి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇశ్రాయేలీలు పూరీము అనే పండుగ చేస్తూ దే సెలబ్రేట్ ద విక్టరీ దట్ గాడ్ హెస్ గివెన్ దెమ్. దేవుడు వారికి ఇచ్చిన విడుదల, దేవుడు వారికి ఇచ్చిన విజయాన్ని వారు చక్కగా దేవుని స్తుతిస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఆనాడు ఎస్తేరు పక్షంగా ఉన్న దేవుడు ఈనాడు మన పక్షంగా కూడా ఉన్నాడు. ఈ వాగ్దానము దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో నెరవేర్చునుగాక. ఆమేన్.